హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నజీమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప కర్రీ. ఇదైతే అందరికీ తెలిసిన కర్రీయే, మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాము. మేబీ 1 వీక్ ఒకసారైనా కంపల్సరీ అందరి ఇంట్లోనే చేస్తాము. నేను చేసే నా స్టైల్లో నేనైతే ఈ కర్రీ ఎలా చేస్తానో వీడియో అయితే తీసేసాను, చూసేద్దాము ప్రాసెస్లోకి వెళ్ళి. నేను ముందుగా టమాటా అండ్ ఉల్లిపాయలు, అలాగే వంకాయలు, అలాగే బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బాండీ పెట్టి కొంచెం జీలకర్ర వేసుకొని అందులోనే కొంచెం పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేయిస్తున్నాను. ఈ కర్రీకి అయితే నేనైతే పొడవుగానే కట్ చేస్తాను. మరి మీరు ఎలా కట్ చేస్తారో మరి నాకైతే తెలీదు. నేనైతే పొడవుగానే తీసుకుంటాను. ఇలా పొడవుగా తీసుకోవడం వల్ల ఏంటంటే రైస్లో కలుపుకునేటప్పుడు మనకైతే ఈ ఆనియన్స్ అనేవి ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. ఇవైతే కొంచెం దోరగా వేగిపోయాయి కదా. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసేద్దాము. ఇంకొకటి మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఇలాంటి ఎవరైనా హాస్టల్స్లో అది ఉండే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మనం ఎప్పుడు కూడా వంకాయలు కట్ చేసేటప్పుడు అయితే వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత పీసెస్ అయితే కట్ చేసి వేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పీసెస్ అనేవి బ్లాక్గా రావన్నమాట. మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. మన కర్రీ అయితే చూసారా, నేనైతే ఆల్రెడీ వంకాయలు ఇందులో మిక్స్ చేశాను కదా. మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మన వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా. ఇవి కూడా ఒక 10 నిమిషాలు అలా మగ్గాయి అనుకోండి, అంటే కొంచెం వాటర్ తేలింది అనుకోండి మనం ఆయిల్లో వేసుకున్నవి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి పైన. కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి అనమాట. వంకాయ కర్రీ ఎందులోనైనా సరే మనకి సూపర్గా ఉంటుంది కదా. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా ఇందులో వేసేద్దాము. మన ఆలు ఎంతసేపు అండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా. అందుకని మనకి ఒక 10 నిమిషాలు లేట్గా వేసుకున్న నష్టం ఏమి లేదనమాట. చూసారా ఎంత బాగా అయిపోతుందో. ఏదైనా సరే వంకాయ అంటే వంకాయ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరండి. కాకపోతే దీంతో ఏంటంటే కొంచెం దగ్గున్న వాళ్ళు వంకాయ తినకపోతేనే మంచిది, ఎందుకంటే దగ్గు ఎక్కువైపోతుంది అంటారు కదా. ఇది ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల నుంచి చెప్తున్నది కదా, వంకాయ తింటే దగ్గు ఎక్కువైపోతుంది అని. అందుకని నేను చెప్తున్నాను అనమాట, తెలియని వాళ్ళ కోసం. అలాగే మన వంకాయ అలాగే టమాటా కూడా దగ్గరికి మగ్గిపోయింది కదా. అలాగే మన బంగాళదుంప కూడా చాలా దగ్గరికి మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇవన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము. మనకి బాగా మగ్గిన తర్వాత వాటర్ కానీ ఏదైనా వేసుకుంటే మనకైతే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. చపాతీకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, మన చేతులు పడిపోవాలి చపాతీలు చేయలేక అనేది తింటారు ఈ కర్రీతో పెడితే. మనకి చపాతీలు మనం చేసి బాగా పొరలుగా వస్తున్నప్పుడు ఈ వంకాయ బంగాళదుంప కర్రీ కాంబినేషన్ ఇచ్చామనుకోండి, 2 చపాతీలు తినేవాళ్ళు 4 చపాతీలు తింటారు. మన కిచెన్లో జబ్బలు పడిపోతాయి చపాతీలు చేయలేక, అంత బాగుంటుంది అనమాట. చూసారా, మనం బంగాళదుంప వంకాయ టమాటా చాలా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను, కొంచెం నాకు తక్కువ అనిపించి మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ తక్కువ ఉన్నా మరేం పర్వాలేదండి, తర్వాతన్నా సరే మనం కలుపుకోవచ్చు. అలాగే ఎక్కువైంది అనుకోండి కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా సాల్ట్ వేసేటప్పుడు, కర్రీలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. అలాగే నేను కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. మన కారం కూడా మనకి మీరు కొంచెం ఎక్కువగా స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే ఈ కర్రీకి కొంచెం తక్కువ కారం అయితేనే బాగుంటుంది. నేనైతే ఇలా వేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను అదే చెప్తుంటాను కదా, ఎప్పుడు కర్రీలో కారం వేసిన వెంటనే కారం అయితే కలపకూడదు, పచ్చితనం పోయిన తర్వాత కలపాలి. అలా చేయడం వల్ల మన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మన కర్రీ అయితే చాలా బాగా వచ్చేసింది కదా. కారం కూడా వేసాము, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకొకటి ఏంటంటే మనకి చపాతీలోకే కాదండి, ఇది మన పులకాలకు కూడా చాలా బాగుంటుంది కర్రీ. అలాగే కొంచెం ఈ మసాలా ఇదంతా అద్దింది కదా, దీనికి కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కలిపి మళ్ళీ ఇంకొక 10 నిమిషాల పాటు మన కర్రీ అయితే మగ్గనిద్దాము. 10-5 నిమిషాలన్నా సరిపోతుంది. ఆల్రెడీ ఇవన్నీ కుక్ అయిపోయి కాబట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మనకు కొంచెం ఆయిల్ తేలుతుంది అనేటప్పుడు, మనకి దగ్గర పడింది అన్నప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఒక్కసారి కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కర్రీ కూడా మనకి ఎలాగ మన ఇంట్లో మనం ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, ఇది రెగ్యులర్ కర్రీనే, కానీ బాగుంటుంది. నాకు ఎందుకో చేయాలని చూపించాలనిపించింది. అంటే ఒక్కొక్కరు చేసే కర్రీ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. పైన నేనైతే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, ఇంట్లో ఉంటే వేయండి లేకపోతే లేదు. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు చపాతీతో పెట్టండి లేదా వైట్ రైస్తో పెట్టండి, పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు చక్కగా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఏదైనా వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.